వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా ఒక మంచి కథ చెప్పండి. వెరైటీ కథ చెప్తాం. ఓకే. పూర్వం అంట గ్రీకు దేశంలో ఓ రాజుగారు ఉండేవారు. ఆయనకి చూడచక్కని కుమారుడు ఒక ఆయన ఉండేవాడు. అబ్బాయి పెళ్ళవల. మామూలుగా వాళ్ళు 18, 19 వచ్చేసరికి పిల్లలకి కాస్త ఇంటర్మీడియట్ వయసు అయ్యేసరికి పెళ్లిళ్ళు చేసేస్తారు. చేసేసి కొంచెం పిల్లలు బాగా అంతంత అయ్యాక అప్పుడు రాజకుమారుడు రాజు అవుతాడనమాట. అయితే రోజులు గడుస్తున్నాయి కానీ ఆ అబ్బాయి పెళ్లి చేసుకునేటానికి ఇష్టపడేవాడు కాదు. ఎప్పుడు పెళ్ళన్నా ఏదో ఒకటి చెప్పేవాడు. పెళ్ళి ఉండేది కాదు, మాట్లాడేవాడు కాదు, మూగబొమ్మలా ఉండేవాడు, పైకి కిందకి తిరుగుతూ ఉండేవాడు, ఎక్కడో ఒంటరిగా ఉంటూ ఉండేవాడు. పెళ్ళైతే లేదు. చూసిన వాళ్ళంతా అబ్బాయి ఎంత చక్కటివాడు, వయసు అంతా పోతుంది అనుకునేవాళ్ళు. ఆ ఊళ్ళలో ఏంటంటే లేటుగా పుట్టిన సంతానం ఆరోగ్యంగా ఉండరని ఒక నమ్మకం. ఈ అబ్బాయి పెద్దవాడైపోతుంటే వాడి సంతానానికి మరి లేట్ ఏజ్ అయిపోతారు కదా. అయితే రాణిగారికి ఏమనిపించేది, వీడు ఏదో తక్కువ జాతి పిల్లని ఎవరినో ప్రేమించాడు, రాజ కుటుంబంలో కాకుండా ఆ పిల్లని చేసుకుంటానంటే మేము ఒప్పుకోమని వీడిట తిరుగుతున్నాడు, ఈ ఒంటరిగా ఎక్కడికో వెళ్తాడు, ఆ పిల్లని ఎక్కడో కలుస్తున్నాడు వీడు అలా అనుకునేది. ఊహిస్తారు కదా తల్లులు రకరకాల, ఒకళ్ళు వీడు మాపుగా ఉన్నాడు, మొహం మార్చుకుని ఉన్నాడు, కనపట్టలేదు, లేదా కనపడి కామ్గా ఉన్నాడు, సంథింగ్ ఏదో ఉంది అని చూసేది, అనుకునేది. అయితే ఏమైంది, ఒకనాడు ఆవిడ మేడ మీద నిలబడి అలా చూస్తుంటే ఈ రాజుగారి బిల్డింగు పెద్ద కోటల్లాగా అలాగేం లేవు. రాజుగారిది ఒక పెద్ద ఇల్లు, కిందకి పైకి చాలా ఫ్లోర్లు ఉన్నాయి. ఎదురుగుండా రోడ్డుకి అవతల ఒక కాపులో ఇల్లు ఉంది. కాపులంటే ఈ మన పొలాలు అవి కాపలా కాసేవాళ్ళు. అతనికి 3 కూతుళ్ళు ఉన్నారు, పిల్లలు బాగున్నారు. ఆవిడ ఏం చేసింది, మేడ మీద అన్ని పక్కలకి వెళ్ళి చూస్తే ఏ పక్క నుంచి చూసినా వాళ్ళ ఇల్లు కనపడుతుంది. ఓహో, ఇక్కడ 3 ఆడపిల్లలు ఉన్నారు, మనవాడు వయసుకు వచ్చి సాన్నాళ్ళు అయింది, చూసి ఎవరితో పిల్లని, ఈ పిల్లల్లోనే ఒక పిల్లని ప్రేమించుంటాడు, ఇదే కదా మరి రోజు కనపడే ఇల్లు. అందుకని ఏం చేసింది, వాళ్ళ ఇంటికి పోయి ఆ పెద్దమ్మాయిన పిల్లల్ని పిలిచింది. ఇవాళ ఒకళ్ళ మా ఇంటికి రండి, యువరాజు కనుక మీతో ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని యువరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పింది. సరే, వాళ్ళల్లో వాళ్ళు ఆలోచించుకున్నారు. ముందు రోజు ఒకరోజు సాయంత్రం పెద్ద పిల్లని తీసుకొచ్చారు. పెద్ద అమ్మాయి వచ్చింది. పోయి యువరాజు గారి గదిలో ఒక పెద్ద గది, ఒక హాల్ లాంటిది, ఓ పక్కన మంచం కొంచెం అన్నీ ఉన్నాయి, ఓ పక్కన రాసుకునే టేబుల్, యువరాజు గారి పెంపుడు చిలకలు మైనాలు అవి ఉన్నాయి, తర్వాత లైట్లు దీపాలు అవి వెలిగించున్నాయి. అప్పట్లో కరెంట్ లేదుగా, పెద్ద పెద్ద కొవ్వొత్తులు ఏవో వెలిగించున్నాయి. ఈ పిల్ల పోయి అక్కడ ఉన్న ఒక సోఫాలో కూర్చుంది. బాగా చీకటి పడ్డాక యువరాజు గారు లోపలికి వచ్చాడు. ఈ పిల్ల శుభ సాయంత్రం యువరాజా అంది. ఆయన చూడకుండా పోయాడు. అలా వెళ్ళిపోయి ఆ బల్ల దగ్గర కూర్చుని ఏమిటో రాసుకుంటున్నాడు. ఈ పిల్ల చూసింది ఎంతసేపు చూసినా ఆ యువరాజు తలకాయ తిప్పి చూడ్డే కూర్చుని సోఫా మీద పడుకుని నిద్రపోయింది. ఆయన దారిని ఆయన పోయి పడుకున్నాడు. ఇక్కడ ఒక మనిషి ఉందన్న జ్ఞప్తి కూడా ఆయనకి లేదు, ఆ ధ్యాసే లేదు. తెల్లవారేసరికల్లా రాణిగారు వచ్చింది. ఏమైంది అమ్మాయి అని అడిగింది. నాతో మాట్లాడలేదండి, నేను శుభ సాయంత్రం చెప్పాను, ఏమి మాట్లాడలే, ఆయన నా కేసు కూడా చూడలేదు. సరే, అయితే ఈ పిల్ల కాదనమాట అని ఈవిడేం చేసింది, 2వ పిల్లని తీసుకొచ్చింది. 2వ పిల్ల కూడా సోఫాలో కూర్చుంది, యథావిధిగా పలకరించింది. మరి రాజుగారు కనబడితే జయం యువరాజా ఏదో అంటారు అట, ఏదో అంది. ఏమన్నా ఆయన వినిపించుకోవాలి, రాసుకుంటున్నాడు, ఏదో బొమ్మ వేసుకుంటున్నాడు. చూసి చీకటి పడ్డాక పిల్లలకి ఏ పిల్లకైనా నిద్ర రాక ఏమవుతుంది, నిద్రపోయింది. 3వ పిల్ల మంచి చురుకు, చెకుముకి, మామూలుది కాదు అది. సరే, రాణిగారు రమ్మనేసరికి లోపలికి వచ్చి ఏమండి ఈ బట్టలతోటి యువరాజుని కలిస్తే ఏమైనా బాగుంటుందంటారా, ఇది మరి పాత బట్టలు కదండి నావి అంది. అనగానే రాణి అనుకుంటామో ఇది మంచి చురుగ్గా ఉంది అని చెప్పి ఏం చేసింది, ఆవిడ చక్కటి రవ్వలు పొదిగిన మంచి ముఖమాల బట్టలు కట్టబెట్టింది పిల్లకి. పిల్ల తడుక్కుమంటుంది అందులో. ఆవిడ శుభ్రంగా అది మొహం కడుక్కుని ఆవిడ ఇచ్చిన 1-2 నగలు పెట్టుకుని డ్రెస్ వేసుకుంటే ఆవిడంది, అబ్బబ్బలే అందగత్తివే నువ్వు, మీ అక్కయ్యల కంటే నువ్వు బాగున్నావు, నువ్వే నా కాబోయే కోడలబో ఏమిటోను, చక్కగా కూర్చో, పలకరించు, మీ అక్కయ్య వాళ్ళగా పడుకుని నిద్రపోబోక అని చెప్పేసరికల్లా సరే పిల్ల వెళ్ళి సోఫాలో కూర్చుంది. యువరాజు గారు వచ్చాడు. ఆయన దారిని ఆయన కూర్చొని రాసుకుంటున్నాడు. జయం యువరాజా అంది, మాట్లేదు. 3వసారి కూడా ఆయన అట్టగే ఉన్నాడు. అలా చూసి యువరాజు పక్కన బల్ల మీద ఆ పంజరంలోంచి ఒక మైనా లేచి వచ్చి కూర్చుంది. ముక్కుని ఇలా రెక్కల్లో పెట్టుకుని కూర్చున్నది. మైనా నువ్వైనా మాట్లాడతావా నాతో అంది. ఆ మైనా అంటే దాన్ని పిలిస్తే దానికి ఏం వినపడుతుంది, అది అటకి కూర్చుంది. సరే, 2వ పక్కన ఒక పెద్ద క్యాండిల్ వెలిగించింది. ఈ పిల్ల, ఓ కొవ్వొత్తి నాతో మాట్లాడతావా
కాసేపు నువ్వైనా కబుర్లు చెప్దు. ఈ గదిలో ఇంతసేపటి నుంచి కూర్చుంటే ఒక్కళ్ళు మాట్లాడటలేదు, మైనా మాట్లాడదు, నువ్వైనా మాట్లాడు అని ఆ కొవ్వొత్తితో ఇట్లా కబుర్లు చెప్పటం మొదలుపెట్టింది. ఈ అబ్బాయి రాసుకుంటున్నాడు కదా రాజకుమారుడు, కొవ్వొత్తి నీకేం కావాలి, కాసేపు నోరు మూసుకో అన్నాడు. అనేసరికి ఊరుకుంది అమ్మడు. అక్కడే పడుకుని నిద్రపోయింది. తెల్లారే రాణిగారు వచ్చింది. ఏమే అమ్మాయి, ఏమన్నాడు యువరాజ్ అంటే, చక్కగా ఇక్కడ కూర్చున్నారండి, బోళ్ళు కబుర్లు చెప్పుకున్నాం మేమిద్దరం, నా చేయించుకున్నారు, మీ ఇల్లు ఎక్కడా ఏమిటి అని అడిగారు, ఏమైనా తిన్నావా అన్నారు, నా కుశలం కనుక్కున్నారు, నాకు ఎంతమంది అక్కజల్లిలో కనుక్కున్నారు అనగానే రాణిగారికి ఎంత సంతోషం వచ్చిందో. అన్ని మాటలు మాట్లాడేటే మా అబ్బాయి అంది. అబ్బో ఎంత బాగా మాట్లాడాడు అంటే, ఆ మైనాని అడగండి కావాలంటే. ఆ మైనా తలకాయ ఎత్తి చూసింది, అది ఎందుకో చూసింది. అప్పుడు రాణిగారు అంది, సరే అయితే ఇవాళ కూడా ఉండు నువ్వు ఇక్కడే అని చెప్పి. సరే ఏమైంది, అది మళ్ళీ రాణిగారు ఆ పిల్లకి చక్కగా తినడానికి అవి ఇవి పెట్టించింది. ఇంకో జత మంచి బట్టలు ఇప్పించింది. చక్కటి బట్టలు కట్టుకుని కిటికీ దగ్గర కూర్చుంది. కిటికీ అవతల వాళ్ళ ఇంట్లో కనపడుతుంది కదా, ఆ అక్కయ్యలు ఇద్దరు వచ్చారు. ఏమీ నువ్వు ఇంటికి రావుటే అన్నారు. నేను రాను, యువరాజ్ రాత్రి నాతో మాట్లాడాడు, ఇవాళ కూడా మాట్లాడతాడేమోనని రాణిగారు నన్ను ఇక్కడే ఉండమన్నారు అనేసరికి వీళ్ళంతా దొంగ మొహంది, దీంతో ఎందుకు మాట్లాడతాడు, మనతో మాట్లాడిన వాడు దీంతో ఎందుకు మాట్లాడాడు, ఏదో ఎత్తేసింది, హాయిగా రాజమహల్లో ఉండి మంచి మంచి బట్టలు కట్టుకుని శుభ్రంగా తినటానికి ఇది అని అనుకొని ఏమన్నారు. మరేమో మేము ఒక వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళాం పొద్దున్నే, వాళ్ళు ఒక మంచి ముత్యాల పేరు అమ్మకానికి వచ్చింది, ఎంత బాగుందో యువరాజుని అడిగి కొనుక్కోవే అన్నారు. అనేసరికల్లా సరే ముత్యాల పేరు తెచ్చి చూపించండి నాకంతే. సాయంకాలం ఏం చేసింది, మళ్ళీ సోఫాలో కూర్చుంది పోయి. రాత్రి చీకటి పడేసరికి పగలల్లా యువరాజు కనపడలేం. అతను మళ్ళీ వచ్చాడు. వచ్చేసరికల్లా ఈ పిల్ల కూర్చుని కొవ్వొత్తి చక్కటి ముత్యాల పేరు అమ్మకానికి వచ్చింది, మా అక్కయ్యలు కొందామంటున్నారు, కొనుక్కోమంటావా వద్దంటావా అని కొవ్వొత్తిని అడుగుతుంది. ఇది రాజకుమారుడు అన్నాడు, కొవ్వొత్తి నీకు కావాలంటే కొనుక్కో అన్నాడు. అనేసరికల్లా ఈ పిల్లంది కొవ్వొత్తి కొనుక్కోవాలంటే డబ్బులు ఉండద్దు అంటే రాజకుమారుడు అన్నాడు, కొవ్వొత్తి అలమార్లో కాసులున్నాయి, ఎన్ని కావాలంటే అన్ని తీసుకో, కావాలంటే కాసులు ముత్యాల పేరు కొనుక్కో, లేకపోతే కాసుల పేరు కొనుక్కో అనగానే పిల్ల ఏం చేసింది, చక్కగా అలమార తీసి అందులోంచి డబ్బులు తీసుకుంది. మర్నాడు అక్కయ్యలకి ఇచ్చింది, ఇగో కాసులు ఇచ్చాడు రాజకుమారుడు ముత్యాల పేరు కొనుక్కోమని. ఆశ్చర్యపోయారు, అమ్మా ఎట్లా వచ్చినాయి దీని దగ్గర డబ్బులు. సరే అయినా సరే వాళ్ళకి నమ్మకం లేదు, చెల్లెలు టక్కరిది, వాళ్ళకి తెలుసుగా, అక్క చెల్లికి తెలీదు, ఇదేదో మాయ చేస్తుంది. సరే రేపు మేము కూడా భోజనానికి వస్తాం, యువరాజుతో పాటు భోజనానికి వస్తాం, మమ్మల్ని భోజనానికి పిలవమని అన్నారు. అనేసరికి సరేనంతే. రాణిగారికి చెప్పింది, ముత్యాల పేరు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాడని రాణిగారికి చెప్పేసరికల్లా ఇంకేముంది, రాణిగారి ఈ పిల్లనే వీడికి నచ్చింది, కాపల పిల్లని ఆగాడు ఇన్నాళ్ళును, సరేలే ఇక్కడే ఉంచితే మెల్లిగా పెళ్లికి దిగుతాడు అని చెప్పి పిల్లని ఇంట్లోనే ఉంచుకుంది. మా అక్కయ్యని భోజనానికి పిలుస్తానంటే ఆవిడ పిలవనంది. యువరాజే పిలవమన్నాడని ఈ పిల్ల చెప్పింది వాళ్ళకి. పిలవమన్నాక సాయంకాలం చీకటి పడింది. యువరాజు పగలల్లా కనపడ్డు కదా, ఇక చీకటి కూడా పడలా, ఇంకా ముందే వచ్చారు భోజనానికి. వాళ్ళు వచ్చేసరికల్లా ఏమైంది, భోజనానికి పైకి వచ్చేసరికి వాళ్ళందరినీ భోజనశాలలో కూర్చోబెట్టింది. ఒక పనివాడికి ఈ కాసులు తీసుకుంది కానీ అక్కడి నుంచి ₹1 కాసు తీసుకుని వాడికి డబ్బులు ఇచ్చి, యువరాజు నన్ను కిందకి రమ్మంటున్నారని చెప్పాలి నువ్వని వాడికి చెప్పింది. అక్క చెల్లి పెద్దక్కయ్యలు ఇద్దరు భోజనానికి కూర్చున్నారు. ఇది మా సాయంకాలం 3:30-4 గంటల వేళ. వాళ్ళ పద్ధతులు అవి. ఆడ కూర్చుంటే ఈ పనివాడు వచ్చి, చిన్నమ్మాయి గారు మిమ్మల్ని యువరాజు గారు కిందకి రమ్మంటున్నారండి అని చెప్పాడు. చెప్పేసరికల్లా మీరు ఇక్కడే ఉండండి, మీరు తింటూ ఉండండి, యువరాజు ఏదో ఒక వేళకు వస్తాడు, ఆయన ఎందుకో రమ్మన్నాడు నన్నని రాణిగారికి కూడా ఆ మాటే చెప్పి దిగేసి తెలివి. దిగిన తర్వాత ఏం చేస్తుంది, ఆయన రమ్మల్లా గిమ్మల్లా ఈ మెట్లు దిగుతూ ఉంటే, మెట్లు దిగి కింద ఫ్లోర్కి వస్తుంటే ఆ అమ్మాయికి కను చీకటిగా ఉన్న మెట్ల వరసలో ఇంకో మెట్లు కిందకు ఉన్నట్టు కనపడింది. అప్పటిదాకా ఆ కింద మెట్లు అన్న అమ్మాయి చూడలే. కొంచెంసేపు ఇక్కడ టైం పాస్ చేయాలి, తను అక్కడే ఉన్నట్టు తెలియకూడదు, అందుకని ఆ మెట్లు దిగింది. ఆ మెట్లు కూడా దిగితే ఆ మెట్లు ఇంకో కిందకి దారి తీస్తున్నాయి. ఇంకా కిందకి వెళ్ళేసరికల్లా 3 ఫ్లోర్లు దిగేసింది కిందకి. లోపల ఉన్నాయి అవి. దిగేసరికల్లా అక్కడ దిగుతూ ఉంటే దానికి వెలుతురు తక్కువగా
ఒక్కొక్క ఒత్తే ఉన్నట్టు సముద్రపు ఘోష లాంటిది ఏదో వినపడుతున్నట్టు తెలిసింది. ఏమిటో ఉంది కింద చూద్దామని, తెంపరిది కదా పిల్ల, అందుకే ఇంత పని చేసింది. దిగి వెళ్ళేసరికల్లా కిందంతా పల్లేరు ఉంది. ఈ పల్లేరు అంటే ఏమిటి, సముద్రాల్లోనూ అక్కడ సముద్ర తీరాల్లో పాకేటువంటి ఒక రకమైన ముళ్ళ పొదలు అవి. నేలంతా పల్లేరే ఉంది. అక్కడికే సముద్రపు అలలు ఏవో వస్తున్నాయి. చిన్న శబ్దం వినపడుతోంది. కిందకి వెళ్ళి చూస్తుంది కదా, బాగా దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరో పడుకున్నట్టు కనపడింది. దగ్గరికి వెళ్తే ఆ పల్లేరు మీద యువరాజు పడుకుని ఉన్నాడు. ఆ పక్కన ఒక అందగత్తె అయిన ఒక అమ్మాయి పడుకుంది. కానీ ఆ అమ్మాయి మనుషుల్లాగా లేదు, ఒక సముద్రపు స్త్రీలాగా ఉంది. దాని అంటే వాళ్ళ ఒక చిత్రమైన మనుషులు చెప్పుకుంటారు కథల్లో, వాళ్ళకి తెలుసు. కానీ ఆ పిల్ల ఎప్పుడు వాళ్ళని చూడలా, కథల్లో చెప్పుకోవడమే తెలుసు. మనం చెప్పుకుంటాం కదా సాగర్ కన్యలు, అలాంటి ఒక అమ్మాయి ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో చంటి పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడు పల్లేరు మీదే పడుకుని ఉన్నాడు. వాడి నెత్తి కూడా ఇట్ట పల్లేరు పట్టుకుని ఉంది. యువరాజు తలకి పల్లేరుంది, ఆ పడుకున్న అమ్మాయి తలకి పల్లేరుంది. చూసేసరికల్లా అనిపించింది, ఓహో ఈ యువరాజు ఇంతకాలము పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం ఇదెవరో ఉంది ఇక్కడ. అందుకే పగలల్లా కనపడ్డు, చీకటి పడితే గాని పైకి రాడు. అతను ఎక్కడుంటాడో ఎవ్వరికి తెలీదు, ఎవరితోటి మాట్లాడు, మూగబొమ్మలాగా ఉంటాడు. సరే ఏం చేసింది, శబ్దం కాకుండా మెట్లెక్కి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయి మీరు అన్నం తినండి అని అక్కయ్యలకు చెప్పి రాణి గారికి చెప్పితే, యువరాజు గారు ఎవరికో జాతకర్మ చేయించాలనుకుంటున్నారు, పేరు పెట్టిస్తారట. 3 జతల పట్టుబట్టలు, ఓ ముఖమల్ దిండు, ఓ వెండి దువ్వెన ఇవ్వమన్నారు అని చెప్పేసరికల్లా రాణి గారు ఏం చేసింది, భోజనాల దగ్గర నుంచి లేచి వీళ్ళ అక్కలిద్దరిని అన్నాలు తినండి అమ్మా, మీరు తినండి అని ఎంకరేజ్ చేసి ఆవిడ అవతలకి వెళ్ళి ఇవన్నీ వస్తువులు తెచ్చిచ్చింది. ఈ అక్కయ్యలు మాత్రం దొంగ మొహంది, యువరాజు ఎలా గుర్రాడు, ఇదే ఎవడికో డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేసింది, ఇక్కడ ఏదో నాటకం ఆడుతోంది, దీన్ని నమ్మకూడదు అనుకున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు దీని సంగతి. పిల్ల ఏం చేసింది, ఆ వస్తువులన్నీ పుచ్చుకొని పరిగెత్తుకుంటూ మళ్ళీ కిందకి వెళ్ళిపోయి ఆ పిల్లాన్ని అలాగా ఎత్తి పల్లేరు మీద పడుకుని ఉన్నాడు పిల్లవాడు. ఆ ముఖమలు దిండు పెట్టి దాని మీద ఆ పిల్లని పెట్టి ఆ వెండి దువ్వెన తెచ్చిందిగా, వాడి నెత్తంతా దువ్వేసి ఆ పల్లేరుకాయలన్నీ పోగొట్టేసింది. తలకాయ నున్నగా దువ్వింది మనుషుల్లాగా. పల్లేరులు ఎవరికి ఉంటాయి, ఆ సముద్రంలో పెరిగే గడ్డి సముద్రంలో ఉండే వాళ్ళకు ఉంటుంది. పిల్లాన్ని నున్నగా చేసేసింది. తర్వాత బాగా ఆలోచించి అలాగా యువరాజు తలకాయ అంతా దువ్వేసింది నీట్గా. మళ్ళీ ఆ అమ్మాయికి వేసి చూస్తుంటే వాళ్ళు మంచి గాఢమైన ఇద్దరున్నారు, కదలటల్లా. ఆవిడ నెత్తి దగ్గర కూర్చుని ఆవిడ తల కూడా దువ్వేసి మొత్తం పల్లేరంతా దులిపేసింది. ఏమీ పల్లేరు లేదు నెత్తి మీద. ఈ పిల్లాడి మీదేమో ఒక చిన్న వస్త్రం చక్కగా మడత పెట్టి కప్పి, ఈ పట్టుబట్టలు తెచ్చిందిగా 3 జతలు, యువరాజు మీద ఓ జత, ఇంకో జత ఏమో ఆ అమ్మాయి మీద కప్పేసి చల్లగా పైకి వెళ్ళిపోయింది. దువ్వెన పట్టుకెళ్ళిపోయింది, వెండి దువ్వెన పైకి వెళ్ళేసరికి అక్కయ్యలు ఇద్దరు, ఏదో నువ్వు వేషం వేస్తున్నావు మాకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో అర్థం కావట్లేదు, ఇక్కడ ఉండకూడదు అని ఏదో చెప్పారు. చెప్తే అంది రాణి గారు ఆవిడే పిలుచుకొచ్చిందా, పంపించేదాకా నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి అంది. అక్కయ్యలు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంతలో ఇక్కడ ఏమైంది, చీకటి పడేసరికల్లా ఈ సముద్ర కన్య నిద్రలేచి, ఏనాడో ఈ సముద్ర కన్య ఈ యువరాజును పట్టేసుకుంది. అతను ఇక్కడే ఉంటాడు, ఎవ్వరికీ చెప్పకూడదు, అది రహస్యం. ఎప్పుడైతే లేచిందో తల తడుకునేసరికల్లా తలంతా పల్లేరుకాయలు లేవు. కింద చూస్తే పిల్లాడు చక్కగా పరుపు మీద ముఖాల దిండు మీద పడుకుని ఉన్నాడు. వాడి నెత్తంతా దువ్వేసింది, వాడి మీద పట్టుపట్టుంది, తన మీద పట్టుపట్ట, యువరాజు మీద కూడా పట్టుపట్టు ఉండేసరికి అరిచి కేకలు పెట్టింది. దుర్మార్గుడా, ఎవరిని ప్రేమిస్తున్నావు, నీ ప్రియురాలు ఎవరితో వచ్చి ఇలా చేసేసింది, ఆ తలకాయ దువ్వితే వదిలేస్తుంది. ఇంకా అవి కథల్లో తెలుసుకుంది ఈ పిల్ల. ఆ పల్లేరు వదిలేసిందంటే ఇంకా వదిలేసినట్టే. పెద్ద పెద్దగా అరిచి కేకలు పెట్టింది, ఎవరితో ప్రేమించావు, నీ ప్రియురాలు వచ్చి ఈ పని చేసింది అనేసరికల్లా ఇతను, నేను ఎవరిని ప్రేమించలా, నేను ఎవరితోటి మాట్లాడ్డా, నువ్వు ఏనాటి నుంచి నువ్వు నన్ను పట్టుకున్నావో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను మా అమ్మతోటి కూడా మాట్లాడలా, నేను ఎవరితోటి మాట్లాడను, ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదు అన్నాడు. అనేసరికల్లా ఆవిడ గట్టిగా ఇంకా బాగా అరిచి, నా పిల్లని తీసుకుని వెళ్ళిపోతున్నాను నేనని పెద్ద గాలిలాగా ఇట్లా సుడిగాలి లాంటిది వచ్చింది. ఈ పల్లేరుతో సహా మొత్తం ఈ సముద్ర కన్య చంటి బిడ్డ మొత్తం వెళ్ళిపోయారు. మొత్తం నేలంతా ఖాళీ అయిపోయింది. యువరాజు ఒకడే నుంచున్నాడు. ఒక నిమిషం అయ్యాక అతనికి తట్టింది, ఇక నేను ఇది నన్ను చూడదు, అయిపోయింది,
పరిగెత్తుకుంటూ మెట్లన్నీ ఎక్కి పైకి వచ్చాడు. పైకి ఎక్కొస్తే ఈ పిల్ల సోఫాలో కూర్చుని ఏడుస్తూ కూర్చుని ఉంది. ఎందుకంటే 3 రోజుల నుంచి ఇంత నాటకం ఆడా, అదేమిటో చేసి వచ్చా, అవుతుందో అవతో తెలియదు మనకి, అదే నాటకం బయటపడిపోతుంది. ఎన్ని రోజులు ఉంటుంది, పిక్కమొహం వేసి కూర్చునింది, మెల్లిగా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది. పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళి, కొవ్వొత్తి నువ్వేనా 3 రోజుల నుంచి ఇక్కడ ఉంది అన్నాడు. ఆ అమ్మాయి అవును అని తలక అయిపోయింది. కొవ్వొత్తి నువ్వేనా అన్ని మెట్లు దిగి తలకాయ దువ్వింది అని. అవును అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా చేతులు పుచ్చుకున్నాడు. నీ వల్ల నేను దాని దగ్గర నుంచి తప్పించుకున్నాను. సముద్ర తీరంలో ఆ శక్తి నన్ను పట్టుకుంది. ప్రేమగానే ఉంది, కానీ నేను ఎవరితోటి మాట్లాడకూడదు. దాంతో నాకు సంతానం కూడా కలిగింది, కానీ నువ్వు తలదూవటం వల్ల అది కాస్త వెళ్ళిపోయింది. ఇక ఎప్పటికీ రాదు. పద మా అమ్మ దగ్గరికి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పి పిల్లని చేత్తో పుచ్చుకుని తీసుకుపోయాడు రాణి దగ్గరికి. అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నేను. 6-8 సంవత్సరాల తర్వాత తల్లితో మాట్లాడాడు అతను. ఆవిడ తెగ సంతోషించి, నాకు తెలుసు ఈ పిల్ల చాలా తెలివిగలది, నేను ఎప్పుడో లైన్లో పెట్టిందని నేను అనుకున్నానంటే ఎప్పుడో పెట్టలే అది. రాణికి ఇదంతా ఏమర్థం అవుతుంది, ఈ విషయం వాళ్ళు ఎప్పటికీ చెప్పాలి. ఆ అమ్మాయికి చెప్పాడు, ఈ విషయం మాత్రం నువ్వెవరికి చెప్పద్దు, ఇది పరమరహస్యం, మాట్లాడకుండా ఉండిపోమంటే కామ్గా ఊరుకుంది. ఆ అమ్మాయికి రాణి అవటం కంటే ఏం కావాలి. చక్కగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత బోల్డంత మంది పిల్లల్ని కన్నారు. ఎప్పుడు సముద్ర తీరాలకి ఒంటరిగా వెళ్ళకూడదట ఆ కాలంలో. ఈ రాజకుమారుడు ఒంటరిగా వెళ్ళి ఆ సముద్ర దేవతకి దొరికేశాడు అనమాట, ఆ జలదేవతకి. అంతే కదా, కథ కంచికి మనం ఇంటి. నిజంగా విచిత్రమైన కథ రమ్మ గారు. నమస్తే. సరే.